నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా టీఆర్ఎస్ అనే పేరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. టీఆర్ఎస్ మాదంటే మాదని కూడా చాలామంది నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? నిన్న మొన్న కూడా తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడైనటువంటి తుపాకుల బాలరంగం గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాయడం జరిగింది. టీఆర్ఎస్ అనే అంశం నాది, టీఆర్ఎస్ పార్టీ నాది, నేను 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా నాకుంది. అసలు టీఆర్ఎస్ అనే అంశం ఇప్పుడు ఎట్లా కవిత గారు తీసుకుంటారని కూడా వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర సేన రాష్ట్ర నాయకులు లకావత్ రూప్ సింగ్ నాయక్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, పార్టీ టీఆర్ఎస్ పేరు నాకే సొంతం, నాకే రావాల్సిన పేరు కవిత గారు ఎట్లా పెట్టుకుంటారని కూడా తుపాకుల బాలరంగం ఎవరైతే తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షులు ఉన్నారో వారు చెప్తా ఉన్నారు. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? దిశ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేనేమంటానంటే, టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫార్మేట్ ప్రకారం అప్లై చేసేటువంటి అధికారం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇవాళ బాలరంగమే కాకుండా సత్యనారాయణ అనేట ఆయన కూడా టీఆర్ఎస్ డి అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయనది కూడా టీఆర్ఎస్ రాజ్యసమితి అని టీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. మేము కూడా మా అధినేత్రి కూడా ఆ రకంగా పేరు పెట్టుకున్నది. ఎలక్షన్ కమిషన్ అది ఇస్తుందా ఇవ్వదా, ఇచ్చిందా లేదా అనేటువంటి అంశాన్ని పక్కకు పెడితే ఈ ఎలక్షన్ కమిషన్కే కదా పూర్తి అధికారం ఉన్నది, ఇవ్వాలనా వద్దా అనేది. ఆ నిబంధనలకు అనుకూలంగా ఉంటేనే ఎలక్షన్ కమిషన్ ఆ పేరును మాకు సర్టిఫై చేస్తుంది, లేదు అంటే ఇంకో మార్గాన్ని చూపిస్తుంది. మేము మా అధినేత్రి కవితమ్మ గారు చాలా పేర్లతోని తన నమ్మకం ప్రకారం కొన్ని పేర్లతో రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆ పేరు యాక్సెప్ట్ అయినట్టు సంకేతాలు వచ్చినందునే పార్టీని అనౌన్స్ చేసింది. ఆ అనౌన్స్ చేసిన తర్వాత మిగతా కార్యాచరణ అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఉన్నారో, అది బాలరంగమే కావచ్చు, లేదా సత్యనారాయణ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకవేళ వాళ్ళు మాకు ఇచ్చింది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న అడిగితే ఎలక్షన్ కమిషన్ అడగవచ్చు, ఎలక్షన్ కమిషన్ జవాబు ఇస్తుంది. కానీ దాన్ని బజార్ల పడి పత్రికకి ఇచ్చేసి వాళ్ళకి ఎక్కడ హక్కు ఉన్నది, వీళ్ళకి ఎక్కడ హక్కు ఉంది, ఒకరికి ఇచ్చిన రిజిస్ట్రేషన్ ప్రకారం వాళ్ళు నడుపుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా హక్కు ఎక్కడిదని అడిగే హక్కు మనెవరికి కూడా లేదు. అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి సంబంధించినటువంటి అంశం. ఇలా వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ సైతం, అంటే అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు కవితమ్మ గారు అనౌన్స్ చేసుడుతోనే బెంబేలెత్తిపోతూ ఉన్నారు. మరి అది వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో, భయం ఏందో మాకు తెలియదు. అది ఏదైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయ్యి మాకు వచ్చినటువంటి సర్టిఫికెట్ ఆధారంగానే మేము పార్టీ నడుపుతాం తప్ప వీళ్ళెవరో వచ్చి వీళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి హక్కు లేదు అనేటువంటి అంశం మీద స్పందించవలసిన అవసరం మాకు లేదు. అంటే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మాకు 10 నియోజకవర్గాల్లో మేము పోటీ చేసినాం, 10 నియోజకవర్గాల్లో మాకు గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా వచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చి పార్టీ పెట్టుకుంటారు, నాకు గతంలోనే చాలా ఇబ్బందులు అయినాయి, అప్పటికీ నేను టీఆర్ఎస్ అనే పేరు నా కోసం తెచ్చుకున్నాను, మళ్ళీ ఇట్లా వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా తుపాకుల బాలరంగం గారు చెప్తున్నటువంటి మాట. అది బాలరాజు గారు దానికి జవాబు చెప్పాలి. మేము ఆయన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశాడు, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినాయి అనే దానికి మేము జవాబు చెప్పలేము. అది ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకోవాలి. ఆయనే కాదు, మరి ఇవాళ మాకు ఎవరైతే టీఆర్ఎస్ డి అని పేరుతో వచ్చినట్టు సత్యనారాయణ గారు ఉన్నారో, ఆయన 6 నెలల క్రితమే కవితమ్మ గారి దగ్గరికి వచ్చి నేను ఈ పార్టీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఈ పేరుతో కొనసాగితే మంచిదని ఆయన వచ్చి అప్పీల్ చేసినటువంటి సందర్భం ఉంది. కానీ మేము అలా ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పార్టీని మేము తీసుకొని నడపవలసినటువంటి అవసరం మాకు పడవలసిన అవసరం కూడా లేదు. మేమే ఎన్నికల నియమ నిబంధనలకు అనుకూలంగా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ, అది కూడా తెలంగాణలో తెలంగాణ టీఆర్ఎస్ అనేటువంటి పదం తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి గుండెకు తాకినటువంటి పదం. ఇవాళ టీఆర్ఎస్ ఉన్న అధినాయకత్వం అంతా కూడా టీఆర్ఎస్ని వదిలేసి బీఆర్ఎస్ పోవడం ద్వారా అసలు తెలంగాణ ఉనికి కోసం పోరాటం పనిచేసేటువంటి ప్రత్యేకమైన పార్టీ లేకుండా పోయింది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ జాతీయ పార్టీ అయిపోయింది, బీజేపీ జాతీయ పార్టీ అయిపోయింది. ప్రాంతీయ పార్టీ అనేది లేకపోవడం వల్ల ఈ ప్రాంతపు ఆత్మగౌరవం నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రాంతం ఆత్మగౌరవాన్ని, అలాగే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఈ పేరును ఎంపిక చేసుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర అది ఆమోదమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అది అఫీషియల్గా వచ్చినటువంటి సందర్భాన్ని పట్టుకొని మేము ప్రయాణం చేస్తాం. తెలంగాణ రాజ్య సమితి తుపాకుల బాలరంగం ఏమంటున్నారంటే, మిమ్మల్ని టీఆర్ఎస్జే అంటే తెలంగాణ రాష్ట్ర సేన జాగృతిగానో ఇంకో పేరుగానో ఏదో పెట్టుకోమని కూడా మీకు సజెషన్ ఇస్తా ఉన్నాడు.
అంటే ఆయన సజెషన్ మాకు అవసరం లేదు. ఎన్నికల కమిషను ఒకవేళ టీఆర్ఎస్ అనేటువంటి పేరు మాత్రమే మేము అంగీకరించబడము అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏ పేరు పెట్టుకోవాల్సి వస్తుందో, ఏ పేరు పెట్టాలో అది మా అధినేత్రి కవితమ్మ గారు నిర్ణయించుకుంటారు. తప్పనిసరిగా అంటే రాజ్యాంగము, చట్టము, ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలకు లోబడే మా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధపడతాం తప్ప ఏదో తప్పుడు పద్ధతుల్లో ఇక్కడ ప్రజానికాన్ని మోసం చేయాలనేటువంటి ఆ చిన్న చిన్న దృక్పథంతో మేము పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్లో అలాంటి చిక్కులు ఏమన్నా వస్తే టెక్నికల్స్ ఇష్యూస్ ఏదైనా వస్తే దాన్ని అధిగమించి దాన్ని పరిష్కరించి చేసుకుంటూ ముందుకు పోతాం. అంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కవిత గారు అనౌన్స్ చేశారో దాని తర్వాత కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరు కూడా తను చెప్పడం జరిగింది. అయితే కవిత గారు తన ప్రసంగంలో 3.5 కోట్ల మంది ప్రజలకు అమ్మనవుతా అని చెప్పింది. వాళ్ళందరూ ఏమంటాను, ఎవరికి అమ్మ మీరు, మాకు అమ్మలు ఉన్నారు, అసలు మీకు అమ్మాయి హక్కు ఎక్కడిది, తమిళనాడు తరహా రాజకీయాలు ఆ తరహా తీసుకొస్తామంటే ఎవరూ ఊరుకునేది లేదు, మీకు అంత సత్తా లేదంటూ కూడా చాలా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. అది తెలంగాణ సమాజం ఏమి చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు చేసినటువంటి పదాలు అవి. నేను తెలంగాణ అమ్మనవుతా అని ఎందుకన్నారు అంటే ఇక్కడ యావత్ తెలంగాణనే కాకుండా యావత్ ఉత్తర భారతదేశంలో మహిళా రాజకీయం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇక్కడ మగవాళ్ళ కంటే మెరుగైనటువంటి పరిపాలన నేను అందిస్తాను. భార్య జేబు చూస్తుంది, అమ్మ కడుపు చూస్తుంది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి కడుపునవుతా, అమ్మనవుతా. అమ్మగా నిజమైనటువంటి తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం మీకు తోడుగా అండగా నిలబడతా, అమ్మగా పరిపాలన అందిస్తానని కవితమ్మ గారు చెప్పారు. నిజం కూడా రేపు పాలన అదే తరహాలో జరుగుతుంది తప్ప ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని పక్కకు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది? 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 ఒకటన్నా ముట్టిందా అంటే అది పరిష్కారం చేయలేదు. వాటితో పాటు 42 గ్యారెంటీలను కూడా ప్రజల ముందు పెట్టింది. ఏది కూడా అమలు చేయలేదు. అది కూడా ఒక ఉచిత బస్సును అమలు చేస్తే ఆ ఉచిత బస్సును పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజానీకం దాన్ని స్వాగతించడం లేదు. దాని ఫలితం అందరూ కూడా పొందడం లేదు. దాంతోపాటు మరి అలా అనేక హామీలన్నీ కూడా ఇవి కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేదు కాంగ్రెస్. కాబట్టి ఆ రకంగా కాకుండా పంచతత్ర సూత్రాల మీద ప్రాతిపదికననే రాజ్యాన్ని నడుపుతామని చెప్పిండ్రు. ఆ పంచతత్ర సూత్రాన్ని అమలు కోసం ఒక అమ్మగా పనిచేస్తానని మాటిచ్చారు. ఈ కళ్ళబొల్లి మాటలతో దాన్ని వక్రీకరించి భాష్యం చెప్పేవాళ్ళు రేపు తెలంగాణ సమాజానికి జవాబు చెప్పే రోజు వస్తుంది. కవిత గారు చెప్పినటువంటి ఆ హామీల్లో భాగంగానే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా ఏక తడబడతా ఉన్నారు. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే మోసం చేయడం కాదా? మొదటి హామీనే మోసంలా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోసం కాదు. కవితమ్మ గారు ఏదో తన నోటికి వచ్చినట్టు ప్రజల ముందు ఇచ్చినటువంటి హామీ కాదు అది. ఈ సంవత్సర కాలంలో జనం బాట పట్టినటువంటి సందర్భంలో తెలంగాణ వ్యాపితంగా తిరిగి తెలంగాణ సమాజం యొక్క స్థితిగతులని అర్థం చేసుకున్నారు, అధ్యయనం చేశారు. దాంతోపాటే ఈ పార్టీ పెట్టే ముందు ఊరికే పార్టీ పెట్టలేదు. 6 నెలల కాలంగా ఒక 50 కమిటీలు వేశాం. అంటే తెలంగాణ సమాజం ఏం కోరుతున్నది, వాళ్ళకి ఏ ఆవశ్యకత ఉన్నది, భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకమైన పాలన అందిస్తే వాళ్ళు మెరుగైన జీవితాలను అందుకుంటారు అనే అంశాలను స్టడీ చేయడానికి ఒక 50 కమిటీలు వేశారు. ఆ 50 కమిటీలలో ఈ నిరుద్యోగుల సమస్య కోసం అధ్యయనం చేసినటువంటి కమిటీ కూడా ఉంది. అంటే రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి ఉన్న అవకాశాలేంటి, మరి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగి ఉన్నది, ప్రైవేట్ రంగంలో ఉపాధి ఏ రకంగా ఉన్నది, ప్రభుత్వ రంగంలో ఏ రకమైనటువంటి ఉపాధికి ఆటంకాలు ఉన్నాయి, వాటన్నిటిని స్టడీ చేసి ఈ రాష్ట్రం మరి సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే, అదేవిధంగా ఇక్కడ ప్రజలు కోరుకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే తగినటువంటి ఉద్యోగులందరూ కూడా తప్పనిసరి. ఇవాళ చాలా డిపార్ట్మెంట్లో మీకు బయట చూపించట్లేదు. వాళ్ళు 100,000 సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయట్లేదు. ఆ భర్తీ చేయకుండా ఉండడానికి వాళ్ళ చిత్తశుద్ధి లేదు. అది పోయిన ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. అందుకనే వాళ్ళు విఫలమవుతూ ఉన్నారు. కానీ తెలంగాణ నిజంగా సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ సమాజం విద్య, ఉద్యోగ, ఆరోగ్యపరంగా సంపూర్ణంగా ఉండాలి అంటే తగినటువంటి ఉద్యోగాలను నింపి తీరాలి. అందుకే అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు నింపి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూను పరిష్కారం చేయడానికి అత్యంత లోతుగా అధ్యయనం చేసి అందుకు అవసరమైనటువంటి బడ్జెట్ను కూడా ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ చేసుకొని కవితమ్మ గారు ఆ మాట ఇచ్చారు. అది ఏదో ఎన్నికల హామీ కాదు, ఆచరణలో అది చూపించి అమలు చేసి తీరుతారనేటువంటి విషయాన్ని ఇలా సమాజం కూడా నమ్మే పరిస్థితి ఉంది.
అయితే వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అన్నట్టుగా ఒక వాటర్ బాటిల్కి 2 పేర్లు కంపెనీ, ఒక కోల్గేట్ పేస్ట్కి ఇంకో కంపెనీ పేరు, ఏ విధంగా అయితే ఒరిజినల్ దానికి సంబంధించినటువంటి డూప్లికేట్ ఉంటుందో అట్లా మీ పార్టీని కూడా వాళ్ళు విమర్శించుకుంటూ టీఆర్ఎస్ ఒరిజినల్ టీఆర్ఎస్ ఏదో ప్రజలకు తెలుసు అన్నట్టుగా కూడా వాళ్ళు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా మేము మొన్ననే చాలా క్లారిటీగా క్లియరెన్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. మరోసారి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ టీఆర్ఎస్ అనే పేరును కానీ ఇది టీఆర్ఎస్ ఒరిజినలా డూప్లికేట్ అనే చెప్పేటువంటి అధికారం అర్హత బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు లేదు. వాళ్ళు ఏనాడో టీఆర్ఎస్ను వదిలేసి బీఆర్ఎస్గా మారిన రోజే క్లియర్గా చెప్పారు, ఇది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ. ఇప్పుడు మనం రాజకీయం చేస్తాం, తెలంగాణ ప్రజల అవసరాలతో వాళ్ళ యొక్క ఆకాంక్షలతో మనకు సంబంధం లేదు. మనకు తెలంగాణ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది, తెలంగాణలో ప్రజల సమస్యలే లేవు, ఇక మనం భారతదేశం అంతా చుట్టుదామని వాళ్ళు తెలంగాణను వదిలేసి పంజాబు, హర్యానా, మహారాష్ట్ర అనేక దేశాలకు వెళ్ళి రైతులకు మేము అండగా ఉంటామని దేశ పార్టీగా ప్రధాని కావడానికి కోరుకున్నటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకు టీఆర్ఎస్ అనే పదానికి అది అసలు మాది అని చెప్పే అర్హత కానీ నైతిక విలువ కానీ వాళ్ళకు లేదు. ఇంటర్నల్ పార్టీలోనే టీఆర్ఎస్లో తెలంగాణ సమాజం ఏం కోరుకున్నదో అది మనం ఇంకా పూర్తి స్థాయిలో అందించలేకపోయాం. ఈ సమాజం కోరుకున్నది ఒకటైతే మనం చేస్తున్నది ఒకటి అని అంతర్గతంగా ప్రశ్నిస్తూ అనేక ఇబ్బందులకు గురి అవుతూ తిరిగి పార్టీ నుంచి బహిష్కరించబడి బయటికి వచ్చి టీఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో నిజమైన వారసురాలు, నిజమైన హక్కుదారు, నిజమైన తెలంగాణ సామాజిక ఉనికిని కాపాడేటువంటి బాధ్యత కవితమ్మ టీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. చివరిగా ఏం చెప్పగలను టీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ యావత్ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కవితమ్మ గారే తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో మేలు చేయగలుగుతారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి అందరి మంచి కోసం భాగస్వామ్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఒక్కటి కాకుండా అందరినీ ఏకం చేసి నడిపిస్తూ అందరి సమస్యల పరిష్కారం కోసం కంకణబద్ధురాలై ఏదో నేను హామీ ఇస్తా పనిచేస్తా అని చెప్పి మాటల వరకే కాకుండా ఆచరణలో ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాని వెంబడిగా నిలబడి మొండిగా ధైర్యంగా నిలబడి పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి కవితమ్మ మాత్రమే తెలంగాణకు రేపు సీఎంగా వస్తే ఈ తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక తెలంగాణ లభిస్తుంది. కాబట్టి అందరూ ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీ మాటలను నమ్మి మోసపోకూడదు. కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలి, తెలంగాణ సామాజిక తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని నేను పిలిపిస్తూ ఉన్నాను.